అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నిర్మల్ జిల్లాకు పోయినరు. ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాకు పోయినరు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఒక ప్రోగ్రాము, తర్వాత మహబూబ్‌నగర్ టౌన్ పక్కన డిగ్రీ కాలేజీలో ఒక ప్రోగ్రామ్ చేసిర్రు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అయితే ఆయన మాట్లాడిన మాటలు అవి చాలా ఇంపార్టెంట్. దానిలో కొన్ని కామన్ ఉన్నాయి. ప్రతిదీ ప్రధానమంత్రిని ఎందుకు కలుస్తున్నాడో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రధానమంత్రిని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలుస్తా, నేను అభివృద్ధి కోసమే కలుస్తున్నా అని చెప్తున్నారు. అది ఎవరికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చనే అది. ఎందుకంటే ప్రతిపక్షాలకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే గిత్తే ఆయన వాళ్ళ అధిష్టానానికి సమాధానం చెప్పుకోవాలి తప్ప ప్రజలు కూడా ఆయన ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ప్రజల నుంచి ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పలేడు ఆయన. కాబట్టి అది ప్రజలు కూడా సమాధానం కాదు, హైకమాండ్కి సమాధానం అనుకోవచ్చు. ఇంకొకటి, కేసీఆర్ మీద చాలా కామెంట్ చేస్తున్నారు, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద చాలా కామెంట్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమనకపోయినా సరే వాళ్ళ మీద రంకెలేస్తున్నాడు. ఎందుకో అర్థం కాలేదు. ఆయన చేసేది మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం అనేది వెరీ క్లియర్. అది ఆయన ఏం సభలో కూడా తెలియదు. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడేమో 2 సంవత్సరాలైంది గవర్నమెంట్ కాబట్టి మేము సభలు పెడుతున్నామని చెప్పిండ్రు. ఇప్పుడు ఏం సభలో తెలియదు. బట్ ఆ సభలో ఏందో కూడా అర్థం కాదు. ఆయన ఒకసారి మాట అన్నాడు, ఇంగ్లీష్ అనేది పెద్ద ఇంపార్టెంటే కాదు, పలానా ఎవరు ఆ ఫుట్బాల్ మెస్సీకి ఇంగ్లీషే రాదు, మేము పరిపాలిస్తారేమో అన్నారు. ఇవాళ షాక్ తగిలింది. ఆ పిల్లలు, పాలమూరు పిల్లలు, మహబూబ్‌నగర్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు. పక్కన మంత్రికి అప్పగించేసిండు. అంటే ఇంగ్లీష్ అనేది ఇప్పటికిప్పుడు నేర్చుకుని మాట్లాడతలేరు ఆ పిల్లలు. లాస్ట్ మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి, మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూ వచ్చింది కదా. వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చినామని చెప్పారు. మళ్ళీ అదొకటి స్పెషల్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక స్పెషల్గా ఇంగ్లీష్ నేర్పించే కార్యక్రమాలు అయితే ఏం తీసుకోలేదు. 2 సంవత్సరాలు నేర్పిస్తే కూడా పిల్లలు అంత ఈజీగా మాట్లాడరు. చాలా ఈజీ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడేసి చాలా అంశాలు ఉన్నాయి, అన్నీ మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను పక్కన ల్యాప్టాప్ కూడా పెట్టుకున్నా. నేను ప్రస్తుతం ఆఫీస్లో అందుబాటులో లేను. నేను సంక్రాంతి పండుగ వైబ్రలో ఉన్నాము, ఇంకా అయిపోలేదు. కాబట్టి ఇవన్నీ చూద్దాం. మనం ఆయన ఏం మాట్లాడిండు, ఈయన ఏం మాట్లాడిండు అనేది విందాము. అంతకన్నా ముందు నిన్న నిర్మల్ ఒకటి ఫస్ట్ మనం మాట్లాడాలి. నిర్మల్లో ఆయన చేసిన కామెంట్స్, పీఎంను కలుస్తా, అభివృద్ధి కోసమే కలుస్తున్నా అని మాట్లాడిండ్రు. ఇవాళ మహబూబ్‌నగర్ మీటింగ్లో కూడా సేమ్ మాట్లాడేసిండ్రు. నిన్న హైదరాబాద్లో నిన్న నిర్మల్లో మాట్లాడిన మాటలు, పాలమూరు ఎట్లా డెవలప్ చేస్తామో నిర్మల్ అట్లే డెవలప్ చేస్తాం అని కూడా మాట్లాడిండ్రు. అసలు పాలమూరులో డెవలప్మెంట్ చేస్తే కదా నిర్మల్లో డెవలప్మెంట్ చేసేది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది అది. పాలమూరులో డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాడు. కానీ పాలమూరులో డెవలప్మెంట్ లేనప్పుడు నిర్మల్లో కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. పాలమూరులో ఏం డెవలప్మెంట్ లేదు. ఏం కొత్తగా ఆయన వచ్చి ఒక ప్రాజెక్టు 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా డైనమాలో పెట్టేసారు. ఆ పనులు కూడా ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. కనీసం ఆ పనులు ఏమి కాలేదు. పోనీ కొత్తగా స్టార్ట్ చేసిన నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది కూడా ఇప్పటిదాకా తట్ట మట్టి కూడా ఎత్తలేదు. ఈయన స్టార్ట్ చేసిన ప్రాజెక్టే. నేను కొడంగల్ నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి స్టార్ట్ చేశారు కదా, అది కూడా అక్కడేం కాలేదు. ఇక మిగతా జిల్లాలో కానీ పెన్షన్లు, మిగతా జిల్లాలో లేని రోడ్లు, మిగతా జిల్లాలకు లేని ఫ్లైఓవర్లు, లేకపోతే మిగతా జిల్లాల్లో అమలు కాని స్కీమ్స్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడ ఏం అమలు కాలేదు. ఎందుకంటే ఆదిలాబాద్కు మహబూబ్‌నగర్కు కనెక్షన్ ఉండదు, పెద్దగా తెలియదు కదా అని ముఖ్యమంత్రి గారు చెప్పి ఉండొచ్చు. బట్ అది మహబూబ్‌నగర్ కూడా ఏం కాలేదని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మాట్లాడదాం, అన్ని అంశాలు మాట్లాడదాం. కేసీఆర్ మీద చాలా విషయాలు మాట్లాడేసిండ్రు. అసలు కేసీఆర్ వస్తే ఒక ప్రాబ్లం, రాకపోతే ఒక ప్రాబ్లం, ఆయన వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక ప్రాబ్లం, అసెంబ్లీకి కేటీఆర్, హరీష్ రావు వస్తే ఒక ప్రాబ్లం, వాళ్ళు రాకపోతే ఇంకొక ప్రాబ్లం. అన్నీ రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు ఏదో సినిమాలు ఉంటుంది కదా, మన ఆర్టిస్ట్ ఉంటాడు, నాతోనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా, రామకృష్ణ మన తెలంగాణ ఆర్టిస్ట్. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ప్రాబ్లం, నాతో ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అనే ప్రాబ్లమే. ఇప్పుడు ఏమంటాడంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరినీ కలిపి విమర్శించే మాట. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కుట్ర చేస్తున్నాడు. ఫామ్ హౌస్లో ఉంటే ఒక ప్రాబ్లం ఆయనకు, వస్తేనేమో చూసినావా వచ్చిండు మాట్లాడుతుండు, మొన్నటిదాకా మాట్లాడలే పాలమూరు రంగారెడ్డి మీద, అట్టెట్లా మాట్లాడతాడు అని క్వశ్చన్ చేసిండు. రాకపోతే అక్కడి నుంచి ప్లాన్ చేస్తుండు. సరే ఆయన రాకపోయినా సరే అసెంబ్లీకి కేటీఆర్, హరీష్ రావు వస్తున్నారు వాళ్ళ పార్టీ తరఫున. దానికి ఒక పెద్ద మారీచుడు, అది ఇది ఆయనకు తెలిసిన 2-3 సబ్జెక్టులు. ఆయనకు మహాభారతం తెలియదు, పురాణాలు తెలియదు, సబ్జెక్టు తెలియదు, అదొకటి తెలుసు, మారీచుడు అది ఇది అని మాట్లాడతాడు. వచ్చి నా మీదకి వదిలేసిండ్రు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నా మీదకి వదిలేసిండు. వదిలేయడం ఏముంది, వాళ్ళు ప్రతిపక్ష నేతలు, వాళ్ళు మాట్లాడతారు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, సమాధానం చెప్పాలి. అందరు బీజేపీలలాగా మీలాగా మీరు ఏం చెప్తే అది అని కొట్టాలనా? అట్లా కొడితే తెలంగాణ నాశనం అయిపోతుంది.
ఎవరో ఒకరు ప్రశ్నించని, ఎవరో ఒకరు మాట్లాడని. మీరు కేసీఆర్ రాకపోయినా వీళ్ళిద్దరు వచ్చి మాట్లాడితేనే మీరు మారీచుడు అది ఇది అని మాట్లాడుతున్నారంటే, ఒకవేళ కేసీఆర్ వచ్చి మాట్లాడితే? మనం చూసినాం కదా! ఒక ప్రెస్ మీట్‌కే మొత్తం అల్లకొల్లాలం ఇప్పటికి ఇంకా తేరుకోలే రేవంత్ రెడ్డి. ఒకటే ప్రెస్ మీట్. రేపు ఆయన బహిరంగ సభలు పెడతాడా? సంక్రాంతి అయిపోయింది. తర్వాత మళ్ళీ బహిరంగ సభలు పెడతాడు. ఇంకా చాలా దారుణంగా ఉంటది వ్యవస్థ. ఇప్పుడు కూడా చాలా వ్యవస్థలు మారాయి. ఫస్ట్ ఏమైందంటే జడ్చర్ల పోయిండ్రు. జడ్చర్లలో త్రిబుల్ ఐటీ శంకుస్థాపన. అక్కడున్న ఎక్కడెక్కడున్న పిల్లలందరినీ పిలిపించారు. మంచిదే. ఆ పిల్లలతో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ అని పెట్టిండ్రు. అంటే ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడతాడు. 25 నిమిషాల టైం ఉందని ముందే అనౌన్స్ చేశారు. ఓకే, మంచిదే. పిల్లలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారన్న ఆసక్తి అందరికి ఉంటుంది కదా! కానీ టైంకి వచ్చే వరకు అది ముఖ్యమంత్రి ఫేస్ టు ఫేసు, మంత్రి ఫేస్ టు ఫేస్ అయింది. ఈయన మంత్రి దామోదర్ రానరసింహ ఇంగ్లీష్ మాట్లాడగలరు, డాక్టర్ కాబట్టి ఆయనకు అప్పగించేసిన ప్రోగ్రామ్. ఓ పిల్లాడు నోరు తెరిచి అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీరేంది అని మీరే చెప్పండి అడిగిన ముఖ్యమంత్రిని. అడిగితే అది కూడా దామోదర్ నరసింహకి అప్పగించండు. నువ్వేం తింటావు అంటే పక్కలను నువ్వేం తింటావో చెప్పావు అన్నట్టు ముఖ్యమంత్రి పని. ఒకసారి చూడండి ఆ వీడియో. What is your inspiration and motivation, and what is the message for all younger generation so that they can succeed in life? I'll tell you something. English రాదు. Believe in Guru Tattva. Hopefully, you'll follow and remember, you are part of the society, you are accountable to the society. So, and I also expecting few words with CM. Sir. One, just hold on. We want not equality, we encourage girls. ఆ పిల్లాడు నోరు తెరిచి అడిగిండు, మేము ముఖ్యమంత్రి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎవరు ఇన్స్పిరేషన్ అనే విషయంలో. దానికి ఆయన ఏం మాట్లాడలేక వదిలేసి రాజనరసింహకి ఇచ్చేసిండ్రు. ఫస్ట్ నుంచి యాక్చువల్గా ఈ కార్యక్రమమే ముఖ్యమంత్రి ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్, ముఖాముఖి విద్యార్థులతో. తీరా చూస్తే అది మంత్రి ముఖాముఖి అయిపోయింది. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు అందరికీ. ఏదో ఉస్మాన్ యూనివర్సిటీ పోయి ఇంగ్లీష్ అవసరం లేదు, మెస్సీకి అవసరం లేదు, ఆయనకు అవసరమో లేదో కానీ లేనప్పుడు మీరు తెలుగులో కూడా మాట్లాడచ్చు. కానీ ఆ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే ఇవాళ నిన్న మొన్న కాదు. వాళ్ళు దాదాపు వాళ్ళందరూ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చదువుతున్న వాళ్ళు. వాళ్ళంతా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళంతా. అదే ప్రాబ్లం అక్కడ వచ్చింది. లాస్ట్కి ముఖ్యమంత్రి ముఖాముఖిని మంత్రి ముఖాముఖి వేయాల్సి వచ్చిందా. అక్కడ నుంచి మామ్నార్ పోయిన తర్వాత మామ్నార్లో శంకుస్థాపనలు, మున్సిపల్ ఎలక్షన్స్ కదా, ఇప్పుడు శంకుస్థాపనలే ఉంటాయి. 2 సంవత్సరాలు ఎక్కడ శంకుస్థాపన చూడలేము మనం. కానీ ఇప్పుడు మాత్రం శంకుస్థాపనలు జరుగుతాయి, హామీలు ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ తర్వాత వరంగల్ డెవలప్మెంట్ అని చెప్తారు కదా. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆదిలాబాద్, అంతకుముందేమో ఆదిలాబాద్ పెద్దపల్లి పోయినప్పుడు యూనివర్సిటీ ఇవ్వబోతున్నాం, ఆ యూనివర్సిటీ ఆదిలాబాద్లో పెట్టాలన్నా పెద్దపల్లిని పెట్టాలన్నా మీరే తెలుసుకోండి అని చెప్పిండ్రు. నిన్న మాత్రం మేము ఇది బాసార్లో పెడతామని ఆయనే ప్రకటించేసిండు. బాసార్లో ఆల్రెడీ కాలేజ్ ఉంది కదా, అక్కడ పెడతామని చెప్పేసిండ్రు. అట్లా ఉంటుంది అనమాట వ్యవహారం. నెక్స్ట్ అక్కడ నుంచి మామ్నార్లో కూడా అంతా మున్సిపల్ ఎలక్షన్ ప్రచారమే, వేరే ఏం లేదు. సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అట్లే తిరిగిండ్రు, లాస్ట్కు దిమ్మ తిరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం. దానికోసం ఇవన్నీ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అడిగిన క్వశ్చన్స్కు సమాధానం చెప్పాలి. వాళ్ళు కేసీఆర్ క్వశ్చన్స్ తప్పు అయితే మీరు అడిగిన క్వశ్చన్సే తప్పు. తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతలేదు, అంతా న్యాయమే జరుగుతుంది. కృష్ణా నీళ్ళు మొత్తం మనకే వస్తున్నాయి, ఏపీ దోసుకపోతలేదు, లేకపోతే నల్లమల సాగర్తో మనకేం నష్టం జరగదు. ఒకవేళ వాళ్ళు తీసుకుపోయినా మేము ఆపుతాం. అవి మాట్లాడలేదు, ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు ఇట్లాంటివి. అవి చెప్పలే కానీ ఎంతసేపటికి వ్యక్తిగత విమర్శలే. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నది అక్కడనే. మళ్ళీ ఒకసారి విన్నాడు ఆయన ఏమన్నాడు. ఆయన నడమేరికి ఫామ్ హౌస్లు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. కేసీఆర్ నడుము పడినంతో నాకేంది కాంపిటీషన్, నాకేంది పోటీ, అంతే కదా. నాకు శత్రువు ఏంది, నాకు ఎవరు శత్రువులు లేరు, రాజకీయాల్లో శత్రువులు అవసరం లేదు. అసలు మిమ్మల్ని ఎవరు శత్రువుగా భావిస్తలేరు, అది ప్రాబ్లం ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు శత్రువుగా ఎదగలేదు, ఆయన శత్రువుగానే ఎదగలేదు ఎవరికి ఇంతవరకు. ఎంతసేపటికి రివెంజ్ తీర్చుకుందాం, నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నేను జైల్లో పెట్టాలి, అది కూడా ఫెయిల్ అయిపోయింది లాస్ట్కి, అది కూడా కాలేదు. ఇప్పుడు శత్రువులు కేసీఆర్ నడుము మీరు కింద పడ్డాడు, ఆయన బ్రహ్మాండంగా ఉంటుండు. చూసినావు కదా, రేపో మాపో బహిరంగ సభ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. సేమ్ ఇక్కడ మీరు ఎక్కడైతే మామ్నార్లో సభ పెట్టినరో ఫస్ట్ అక్కడనే, అది కూడా మీ కాన్స్టిట్యున్సీ పక్కనే పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. కృష్ణా వాటర్ విషయంలో తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగింది చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు కేసీఆర్. ఒకవేళ ఆయన
సభ పెట్టకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఒకవేళ. అట్లా అనుకుంటే ఆయన చేసిన ప్రయత్నమే తప్పని మీరు చెప్పొచ్చు. అంటే మీరు తెలంగాణకు అన్యాయం చేస్తలేమని చెప్పొచ్చు. ఎక్కడ చెప్తలేడు ఆ మాటలు. ఎక్కడ మాట్లాడతలేరు. ఇంతసేపటికి ఓట్లు, సీట్లు రేవంత్ రెడ్డి గారు ఒకటే నమ్ముకున్నారు. పోవాలి, 4 రౌండ్లు వేయాలి, 4 స్పీచ్లు దంచాలి, అవే ఓట్లు వచ్చేస్తాయి. స్కీమ్స్ అవసరం లేదు, డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజా సంక్షేమం అవసరం లేదు, తెలంగాణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఓన్లీ కేసీఆర్ తిరిగితే చాలు జనం ఓట్లేస్తారు అనుకుంటున్నాడు ఆయన. బట్ జనం కోరుకుంటున్నది డెవలప్మెంట్, సంక్షేమం, ఈ 2. కేసీఆర్ను నువ్వు తిట్టినంత మాత్రాన ఓట్లు పడవు. కేసీఆర్ ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాడు. ఇక మేము శత్రువు కాదు, మేము మిత్రులం కాదు, మేము అట్లా కాదు, మేము ఇట్లా కాదు, దానివల్ల వచ్చేదేం లేదు. తెలంగాణకు లాభం లేదు. మీరు కేసీఆర్ తిట్టడం వల్ల తెలంగాణకు వచ్చే లాభం అయితే లేదు. తెలంగాణ ప్రజలకైతే లాభం లేదు రూపాయి కూడా. మీరు స్కీమ్స్ ఇస్తే లాభం. ఎనీవే ఆయనకి రేపు కూడా చాలా తిరిగేది ఉన్నది. ఆయన తిరిగి లాస్ట్కి సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లా బోల్తా పడ్డాడు, ఒక మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అట్లా బోల్తా పడతారేమో. అంటే ఎక్కువ తింటే అజీర్తి, ఎక్కువ తింటే వామిటింగ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అది గ్రహించాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన సూచనలు చేయాలి, స్కీమ్స్ అమలు చేయాలి. ఆయన పని ఆయన చేస్తలేడు అనేది అర్థమవుతుంది క్లియర్గా. ఆయన ఏం పని చేయాలో ఆ పని చేయాలి తప్ప నేను ఆ పని చేయకుండా మిగతా పనులు అన్నీ చేస్తా అంటే రిజల్ట్ ఎట్లుంటుందో సర్పంచ్ ఎలక్షన్స్ చూసిండు. ఎనీవే మీరు కూడా కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది. మీరు కూడా చెప్పండి ఏంది అసలు ఆయన స్పీచ్ ఏంది, ఆయన టూర్లు ఏంది, తెలంగాణలో ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.